ప్రపంచాన్ని షాక్ గురిచేసిన సంచలన నిర్ణయం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పై అమెరికా భారీ బౌంటీ ప్రకటించింది. అవును, ఒక్క సమాచారం ఇచ్చిన $10 మిలియన్, అంటే దాదాపు 92 కోట్ల రూపాయలు. ఇది కేవలం రివార్డు కాదు, ఇది ఒక అంతర్జాతీయ వేట. యుద్ధం 14వ రోజు చేరుకున్న వేళ ఇరాన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా ఇది యుద్ధంలో కొత్త మలుప లేదా పూర్తి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నమా? ఈ సంచలన కథనం పూర్తి వివరాలతో మీ అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీపై భారీ రివార్డ్. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటన, $10 మిలియన్ రివార్డ్. ఒక్క ఖమేనీ మాత్రమే కాదు, మరో 9 మంది టాప్ అధికారులు కూడా టార్గెట్. వీరంతా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందినవారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిన వారికి డబ్బు, అమెరికాలో రిలోకేషన్ అవకాశం కూడా. ఇదెందుకు? ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం. ఈ ముస్తఫా ఖమేనీ ఎవరు, ఎందుకు అంత టార్గెట్ అయ్యారు? మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు ఇటీవలే సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టాడు. కారణం, ఫిబ్రవరి 28న జరిగిన ఎయిర్ స్ట్రైక్ లో అలీ ఖమేనీ హత్య. తరువాత ముస్తఫా ఖమేనీ అధికారంలోకి వచ్చారు. కానీ ప్రస్తుత గాయాలతో ఉన్నాడని సమాచారం. ప్రజల్లో కనిపించడం లేదు. లీడర్ ఉన్నాడా లేక దాక్కున్నాడా అనేది పెద్ద ప్రశ్న. అమెరికా ఎందుకు ఈ స్థాయిలో అడుగు వేసింది? ప్రధాన కారణాలు: ఐఆర్జీసీ అమెరికా ప్రకారం టెర్రరిస్టు సంస్థ, ప్రపంచవ్యాప్తంగా దాడుల్లో పాల్గొనడం ఆరోపణలు. రివార్డ్స్ ఆఫ్ జస్టిస్ ప్రోగ్రాం ద్వారా టెర్రరిస్ట్ నాయకులపై సమాచార సేకరణ. ఇప్పుడు ఇరాన్ నాయకత్వాన్ని నేరుగా టార్గెట్. ఇది వార్ వర్సెస్ ఇంటెలిజెన్స్. ఈ బౌంటీ యుద్ధంతో ఎలా సంబంధం ఉంది? 14 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం. అమెరికా ఇజ్రాయెల్ భారీ దాడులు, వేలాది లక్ష్యాల ధ్వంసం. ఇరాన్ ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లీడర్ ను టార్గెట్ చేయడం అర్థం మిలిటరీ వార్ టు లీడర్షిప్ ఎలిమినేషన్ స్ట్రాటజీ. ఇరాన్ లోపల పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం టెన్షన్ లో, టాప్ అధికారులు హై అలర్ట్. ప్రజలు భయంతో జీవిస్తున్నారు. సమాచారం ఇచ్చే వాళ్లపై అనుమానం. ఇది ఇంటర్నల్ పానిక్. ప్రపంచం ఎలా స్పందిస్తుంది? యూరప్ దేశాలు ఆందోళన, యుద్ధం మరింత పెరుగుతుందనే భయం. విశ్లేషణ: ఇది సాధారణ రివార్డ్ కాదు, ప్రభుత్వంపై వేట. అమెరికా లక్ష్యం ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడమేనా? సంకేతాలు: సుప్రీం లీడర్ టార్గెట్, టాప్ అధికారులపై బౌంటీ, రెజ్మీ చైన్ స్ట్రాటజీ అనిపిస్తోంది. ఇరాన్ ఎలా స్పందించింది? అమెరికా ఆరోపణలను ఖండించింది. ఇది రాజకీయ ఒత్తిడి అని చెప్పింది. హెచ్చరిక: ప్రతీకారం తప్పదని సంకేతాలు. ఈ నిర్ణయం ఎంత ప్రమాదకరం? ప్రమాదాలు: ఇరాన్ మరింత తీవ్ర దాడులు, గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి రావచ్చు. ప్రపంచ యుద్ధం ప్రమాదం. ఇప్పటికే ఆయిల్ ధరలు $100 దాటాయి. మన దేశంపై ప్రభావం: పెట్రోల్ ధరలు పెరుగుతాయి, దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. మధ్య ప్రాచ్యంలో ఉన్న భారతీయులకు ప్రమాదం. ఇది యుద్ధంలో టర్నింగ్ పాయింటా? విశ్లేషణ: లీడర్ ను టార్గెట్ చేయడం పెద్ద నిర్ణయం. ఇది యుద్ధాన్ని ముగించవచ్చు లేదా మరింత పెంచవచ్చు. 3 అవకాశాలు: లీడర్ పట్టుబడటం, యుద్ధం మరింత పెరగడం, చర్చలు ప్రారంభం. ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితి. $92 కోట్ల బౌంటీ ఒక దేశ నాయకుడిపై ప్రపంచ వేట. ఇది యుద్ధ చరిత్రలో అరుదైన సంఘటన. ఇది కేవలం ఇరాన్ సమస్య కాదు, ప్రపంచ భద్రతపై పెద్ద సవాలు. మరిన్ని రోజుల్లో ఈ యుద్ధం ఏ దిశలో వెళ్తుంది? శాంతి వస్తుందా లేదా మరింత పెద్ద విపత్తు వస్తుందా? ఇది ప్రపంచం ఎదురుచూస్తున్న
district.